సమాధానం చెప్పాలి. ఓకే, అక్షర సత్యం గారు మీ ప్రశ్నకు సమాధానం తీసుకుందాం. అక్షర సత్యం గారు ఏమంటారు, మీరేమంటారు ప్రధానంగా వెంకటరెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశానికి సంబంధించి? సార్, వెంకటరెడ్డి గారి యొక్క విమర్శల్ని ముందు పక్కన పెడతాం సార్. అది చెప్తే అసలు విషయం పక్కన పోతే ఇవాళ లేవనెత్తాల్సిన విషయం ఏంటంటే, ముందు ఇందాక మీరు ఒక పాయింట్ రీచ్ చేసి చూసారా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అని. అది ఎవరో ఒకరు మాట్లాడి లేదు ఒక సభలో మాట్లాడితే యాదృశ్యంగా అనుకోకుండా జరిగింది అనుకోవాలి. సభలో ఏ టు జెడ్ ప్రతి ఒక్కరు ప్రతి సభలోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటున్నారంటే ఇంటెన్షనల్ గా పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడు ముద్ర వేయడం కోసం తెలుగుదేశం పక్కా ప్రణాళికతో చేస్తుందని అనుమానాలు ఉన్నాయి సార్. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇమీడియట్ గా సరిదిద్దుకోవాలి. భవిష్యత్తులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు అని అనాలి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పాల ప్యాకెట్లు చంద్రబాబు నాయుడు గారు అంటే పద్ధతిగా ఉంటుందా? అతను పాల వ్యాపారం చేశాడని. ఇప్పుడు జనసేనలు పాల ప్యాకెట్లు చంద్రబాబు నాయుడు గారు లేదు హెరిటేజ్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒప్పుకుంటారా? తప్పు సార్, తప్పు ఏదైనా తప్పే సార్. ప్రసాద్ గారు పొత్తు సక్సెస్ అవ్వాలి, ప్రసాద్ గారు పొత్తు సక్సెస్ అవ్వాలి, పొత్తులో విజయం సాధించాలి సార్. గురుగారు వినండి, ప్రసాద్ గారు నన్ను కంప్లీట్ చేయనివ్వండి సార్. ప్రసాద్ గారు సార్ నన్ను కంప్లీట్ చేయనివ్వండి సార్. ఇప్పుడు మా మీటింగ్ మేము కలిసిమెలిసి ఉన్నాము. జనసేన అధినేత ఆశించే స్థాయి లేదు, శాసించే స్థాయిలో ఉన్నాడని మేము పదే చెప్తా అంటే మీ బోటల మధ్యలో దూరి చిచ్చు పెట్టడానికి ఇట్లాంటి కుతంత్రాలు చేస్తారా? వాట్ ఈస్ దిస్? ఇదేనా మీ పద్ధతి? ఇదేనా మీకు నేర్పించిన అనలిస్టిక్ విధానము? పదే ఆ మాట ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేద్దాం. ప్రసాద్ గారు ఆయన ఏం చెప్తారో విన్న తర్వాత మీరు మాట్లాడేది కానీ, ఆయన ఏం చెప్తారో విన్న తర్వాత మీరు మాట్లాడేది కానీ. ప్రసాద్ గారు ప్లీజ్ ఆయన కంప్లీట్ చేద్దాం. లెట్ హిమ్ కంప్లీట్ ప్లీజ్. ఆయన ఏం మాట్లాడతారో, ఆయన ఏం చెప్తారో విన్న తర్వాత మీరు మాట్లాడేది కానీ. సార్, నాకు స్వపక్షం విపక్షం నాకు సంబంధం లేదు సార్. జనసేన పార్టీ సంబంధం లేదు, అలాగే తెలుగుదేశం నాకు వ్యతిరేకత లేదు. వైసీపీని ఎప్పుడు తిడుతూనే ఉంటా. కానీ విషయం ఏంటంటే తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తు సక్సెస్ అవ్వాలి, విజయం సాధించాలి అంటే ప్రజల్లో ఒక మార్పు రావాలి, ఐక్యత రావాలంటే తెలుగుదేశం విభజించే విధంగా మాట్లాడకూడదు, విభజించే విధంగా సీటింగ్ అరేంజ్మెంట్ చేయకూడదు అనేది అవసరమే చెప్తున్నాను నేను. తెలుగుదేశంలో మార్పు రావాలి, జనసేనలో మార్పు రావాలి, బీజేపీలో మార్పు రావాలి. వీళ్ళు ముగ్గురు కలిపి పని చేస్తేనే వైసీపీని ఓడిస్తారు. కానీ ఎవరు సొంత ఎజెండాలతో వాళ్ళు చేస్తే మాత్రం మళ్ళీ వైసీపీ వచ్చే అధికారంలో వచ్చే అవకాశం ఉందేమో, మళ్ళీ రాష్ట్రానికి కానీ గడ్డు రోజు ఉంటాయేమో అని ఉద్దేశంతో చెప్తున్నాను. కానీ నేను ప్రధానమంత్రి గారి పక్కన మా పురంధేశ్వరి గారు మా చంద్రబాబు నాయుడు గారు కూర్చోవాలి, మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనాలి, మీ అన్ని సీట్లలో మేమే పోటీ చేయాలి, మా వెనకాల బానిసత్వం చేయాలని తెలుగుదేశం అనుకున్నా, బీజేపీ అనుకున్నా, లేదా మీ ఓట్లు ఇవ్వని జనసేన అనుకున్నా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేదే నేను చెప్పదలుచుకున్నాను సార్. ఓకే, దాసరి కిరణ్ గారు ఇటు అక్షర సత్యం గారు చెప్పిన, అటు వెంకటరెడ్డి గారు చెప్పిన. ఒక నిమిషం ఈ అనలిస్ట్ శివ గారు వైసీపీ బీటీగా ఉన్నాడు, మంచి అనలిస్ట్ గానే ఉన్నాడు ఆయన. ఓకే, వ్యక్తిగత ఆరోపణలు వద్దులండి, వ్యక్తిగత ఆరోపణలు వద్దులకి అభిప్రాయం చెప్పు. నువ్వు వైసీపీ అధికారంలో కూర్చుందని చెప్పి ఆ ముసు చేసుకొని చెప్పుకో, మాకు అర్థం కాదు. ప్లీజ్ ప్రసాద్ గారు అలాంటి ఆరోపణలు ఏవద్దు, ప్లీజ్. అవమానిస్తున్నారు.